ప్రైస్తలాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయమున మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ప్రతి ఉదయం దేవుడిస్తున్న చక్కటి వాగ్దానంతో మీ ముందుకొచ్చి ఈ వాగ్దాన మాటలను తెలియజేసే కృపను దేవుడు మాకు ఇస్తున్న విధానాన్ని బట్టి నేను దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నానండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన బిడ్డలైన మీకు ప్రతి దినం ఉదయకాలమే చక్కటి వాగ్దానంతో ఆయన మాట్లాడుతూ మిమ్మల్ని బలపరుస్తూ ప్రార్థనతో దినమును ప్రారంభించుకునే కృపను దేవుడు తన బిడ్డలకు ఇస్తున్న విధానాన్ని బట్టి కూడా మనమందరము దేవుని స్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నామండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం దేవుడు ఒక చక్కటి వాగ్దానంతో మనందరితో ఆయన మాట్లాడబోతున్నారు. ఆ వాగ్దాన వచనమును నేను చదువుతూ ఉన్నానండి. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 3వ వచనములో మనం చూసినట్లయితే, చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిని ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. దావీదునకు చూపిన శాశ్వత కృపను నేను మీకు చూపుదునని దేవుడు ఉదయకాల సమయంలో మనందరితో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నారు తన ప్రజలతో. ఏమని మాట్లాడుతున్నారు? దావీదునకు చూపిన శాశ్వతమైన కృపను నేను మీకు చూపుదును. అయితే దావీదునకు చూపబడిన శాశ్వతమైన కృప మనం పొందుకోవాలి అంటే మనము ఎటువంటి ఆత్మీయతను కలిగి ఉండాలో కూడా ఆయన మాట్లాడుతున్నారు. 55వ అధ్యాయం 1 నుండి చూచినట్లయితే, ఇక్కడ తన ప్రజల విషయంలో దేవుని బిడ్డలు ఇశ్రాయేలీయులు యూదులైన వారు అక్కడ వారి కలిగి ఉన్న ఆత్మీయతను ఆయన సంబోధిస్తూ ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏమని అక్కడ వాక్యాలు మనం చూసుకున్నట్లయితే, వారికి దేవుడు ఎంతో వారు కష్టపడుతున్నప్పుడు వారి కష్టార్జితంను దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అయితే ఆ కష్టార్జితమును వారు మంచి ఆహారము తినక వారు ఏం చేస్తూ ఉన్నారండి? ఆహారం కాని దాని కొరకు దాన్ని చెల్లిస్తూ ఉన్నారు. ఆహారము కాని దాని కొరకు వ్యయం చేస్తూ ఉన్నారని దేవుడు మాట్లాడుతున్నారు. చూడండి, 2వ వచనములో మనం చూస్తే, ఆహారము కాని దాని కొరకు మీరెలా రోకలిచ్చెదరు, సంతృష్టి కలుగుజేయని దాని కొరకు మీ కష్టార్జితం ఎందుకు వ్యయపరిచెదరు. హల్లెలూయా, హల్లెలూయా. ఆహారము కానిది అనగా మత్తు పదార్థములు అవ్వచ్చు, వ్యసనములు అవ్వచ్చు. దేవుని బిడ్డలారా, వీటికి వీరేం చేస్తున్నారు? ఆహారము కానిది, వారి శరీరములకు హానికరమైన దాని కొరకు వారికి దేవుడిచ్చిన కష్టార్జితమును వారు వ్యయము చేస్తూ ఉన్నారు, వారు పాడు చేస్తూ ఉన్నారు. గనుక ఆయన మాట్లాడుతున్నారు, ఆహారము కాని దాని కొరకు మీరేలా రోకలిచ్చెదరు, సంతృష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచుదురు. నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థములను భుజించుడి, మీ ప్రాణము సారమైన దానియందు సుఖింపనీయుడి. హల్లెలూయా. శరీరమునకు హాని చేసే వాటి కొరకు మీ రోకల్ని మీరెందుకు పాడు చేస్తున్నారు? దేవుడు మీకు ఇచ్చిన కష్టార్జితమును మీరెందుకు వ్యసనములకు గురై వాటంతటినీ కూడా వ్యయపరుచుకుంటూ ఉన్నారు? వాటంతటిని మీరెందుకు నష్టపరుచుకుంటున్నారు? మీ శరీరములకు మీ ప్రాణములకు సారమైన దానియందు అంటే మంచి ఆహారము తిని మీరు సుఖ సంతోషులతో ఉండాలని నేను ఆశిస్తూ ఉన్నానని ప్రియ దేవుని బిడ్డలారా, యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ఇక్కడ ప్రజలతో మాట్లాడుతూ ఏమంటున్నారు? చెవియొగ్గి నా యొద్దకు రండి, నేను పిలుస్తున్నాను మిమ్మల్ని, మీరు చెవియొగ్గి నా మాట ఆలకించి నా యొద్దకు రండి అంటూ, మీరు విని ఎడల బ్రతుకుదురు. మీరు వింటే బ్రతుకుతారు. నిజమే దేవుని బిడ్డలారా, దేవుడు ఎంతో మందిని ప్రేమించి ఎంతో ఆశీర్వాదాలు కలుగజేస్తూ ఉన్నారు. ఎవరి కష్టార్జితాలను దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నారు. దేవుడిచ్చిన ధనాన్ని వ్యయపరుస్తూ ఉన్నారు. ఈ లోకములో వేటికో వాటిని ఖర్చు చేస్తూ ఉన్నారు. కొంతమంది వ్యసనాలకి దాన్ని వాడుతూ ఉన్నారు. దేవుడిచ్చిన కష్టార్జితమును వ్యయపరచొద్దని ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నారు. మీరు నా మాట వింటే మీరు బ్రతుకుతారు. మీరు వ్యసనములకు నేను ఇచ్చిన కష్టార్జితం ఎందుకు వాడుతున్నారు? మేలు కలుగజేయని వాటి కొరకు మీరెందుకు మీ కష్టార్జితంలో వాడుతున్నారు? వాటిని విడిచి నా మాట విని చెవియొగ్గి నా యొద్దకు రండి. మీరు నా మాట వింటే బ్రతుకుతారు. హల్లెలూయా. ఆయన మాట వింటే బ్రతుకుతారు అంటే మీ శరీరములకు ఎటువంటి అనారోగ్యములు కలగవు. ఆహారము కాని వాటిని మీరెందుకు ఖర్చు పెడుతూ, వ్యసనములకు మీరు ఇచ్చిన ధనాన్ని మీరెందుకు పాడు చేస్తూ ఉన్నారు అని దేవుడు గద్దిస్తూ తన ప్రజలను హెచ్చరిస్తూ మాట్లాడుతున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. మీరు వచ్చిన మాట వింటే నేనేం చేస్తానంటున్నారండి? నేను మీతో నిత్య నిబంధన చేస్తాను,
మీరు వచ్చి వ్యసనములను ఈ లోక సంబంధించిన వాటిని మీరు విడిచి వాటికి కాక మీ కొరకు ఏమండి సంతోషము కొరకు మీ ఆరోగ్యముల కొరకు మీరు కడుపు నిండా ఆహారము తింటూ మీరు సంతోషంగా ఉండాలని నేను ఇస్తున్న ధనాన్ని మేలు కొరకు మీరు ఖర్చు చేస్తూ నా మాట విని మీరు నా యొద్దకు వచ్చినట్లయితే నేను మీతో నిత్య నిబంధన చేస్తాను. ఆ నిబంధన ఏమిటి అంటే దావీదునకు చూపిన శాశ్వతమైన కృపను నేను మీకు చూపిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. దావీదునకు చూపిన శాశ్వతమైన కృపను నేను మీకు చూపుదునని ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే దేవుని బిడ్డలారా, దావీదునకు దేవుడు శాశ్వతమైన కృపనిచ్చారు. సమూయేలు 2వ గ్రంథంలో మనం చూసినట్లయితే చూడండి, సమూయేలు రాసిన 2వ గ్రంథము ప్రియదేవుని బిడ్డలారా 7వ అధ్యాయంలో దేవుడు ఒక చక్కటి మాట ద్వారా ఆయన మాట్లాడుతున్నారు. సౌలునకు కొట్టివేసిన నా కృపను నేను నీ నుండి దూరము చేయను అని ప్రియదేవుని బిడ్డలారా సమూయేలు రాసిన 2వ గ్రంథము 7వ అధ్యాయము 15లో మనం చూసినట్లయితే నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. నీ మట్టుకు నీ సంతానము నీ రాజ్యము నిత్యము స్థిరమగును, నీ సింహాసనం నిత్యము స్థిరపరచబడును అనేను. హల్లెలూయా, హల్లెలూయా. సౌలునకు నా కృపను దూరం చేశాను. ఎందుకొరకు సౌలునకు దేవుడు ఆయన కృపను దూరం చేశారు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే ప్రియదేవుని బిడ్డలారా చూడండి, సమూయేలు రాసిన 1వ గ్రంథము 13వ అధ్యాయము 13లో మనం చూసినట్లయితే అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞలను గైకొనక నీవు అవివేక పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలుల మీద నుండి సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండును. అయితే నీ రాజ్యము నిలవదు. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకనిని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దానిని నీవు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించును. హల్లెలూయా, హల్లెలూయా. సౌలు దేవుని ఆజ్ఞలు గైకొనక దేవుని కృపను దూరం చేసుకున్నాడు. అయితే దావీదు దేవుని ఆజ్ఞలు గైకుంటూ దేవుని మాట వింటూ ఆయన చిత్తానుసారంగా ఉంటున్నాడు గనుక జనుల మీద అతన్ని నేను అధిపతినిగా అతని రాజుగా నేను చేస్తూ ఉన్నానని దేవుడు మాట్లాడుతూ స్వయండి దావీదుతో అంటున్నారు కదా, నీ రాజ్యము నిత్యము స్థిరపరచబడబడుతుంది, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడుతుందని దేవుడు దావీదునకు తన శాశ్వతమైన కృపను అనుగ్రహించినట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నామండి. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే దేవుని బిడ్డలారా, దావీదుకు దేవుడు శాశ్వతమైన కృపను అనుగ్రహించారు. దావీదు సంతతిని దేవుడు ఆశీర్వదించారు. దావీదు వంశములో నుండే ప్రియదేవుని బిడ్డలారా యేసుక్రీస్తు ప్రభువారు జన్మించారు. హల్లెలూయా. కృపగలిగిన యేసయ్య దావీదు వంశమును ఆయన ఏర్పరచుకున్నట్లు, అంతేకాకుండా దావీదు ఊరైన బెత్లెహేములోనే యేసుక్రీస్తు ప్రభువారు జన్మించినట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నామండి. హల్లెలూయా, హల్లెలూయా. దావీదునకు ఏమండి శాశ్వతమైన కృప, ఆ కృప ఎన్నడూ కూడా తీసివేయబడలేని కృపను దేవుడు అనుగ్రహించినట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. గనుక ప్రియదేవుని బిడ్డలారా మనము ఆయన మాట వింటే దేవుడు చేయవద్దు అన్న పనులను విడిచిపెట్టి దేవుని కాయస్కరమైన పనులను మనం విడిచిపెట్టి ఆయన యొద్దకు మనం వచ్చినట్లయితే మనం బ్రతుకుతాం. మనతో ఆయన నిత్య నిబంధన చేస్తానంటున్నారు. మనకు శాశ్వతమైన కృపను ఆయన అనుగ్రహిస్తానంటున్నారు. మన సంతానము మనతోనే కాదు ప్రియదేవుని బిడ్డలారా మన పిల్లలు కూడా దేవుని కృపను పొందుకోవాలి, దేవుని ఆశీర్వాదములను పొందుకోవాలి. అంటే మనం ఆయన మాట వినాలి, ఆయన యొద్దకు మనం రావాలి. దేవుడు దావీదుతో చేసిన వాగ్దానమును మన ఏళ్ళలో కూడా ఆయన నెరవేర్చే దేవునిగా ఆయన ఉన్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియదేవుని బిడ్డలారా ఈ వాగ్దాన మాటలను నేను ముగిస్తూ ఉన్నాను. ఈ వాగ్దానంలో ఉన్న ప్రతి దీవెన ప్రతి ఆశీర్వాదమును ఆయన మాట విని ఆయనకు లోబడి ఆయన ఎడల విధేయత కలిగి జీవిస్తూ ఈ వాగ్దానంలో ప్రతి మాటను మనం పొందుకుంటూ మన కుటుంబాలు మన సంతానము దీవించబడే ఆత్మీయతను మనం కలిగి ఉందాం. అటువంటి కృపను దేవుడు మనకు అనుగ్రహించునుగాక. దేవుడి వాగ్దానమును దీవించునుగాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా ఈ వాగ్దాన మాటలు విన్నా మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తూ ఉన్నానండి. ప్రతి ఒక్కరూ కండ్లు మూసుకొని తలల వంచి ప్రార్థనలో నాతో ఏకీభించాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నానండి.
పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, మీ ఘనమైన నామమునకు వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. ఇంతవరకు అయ్యా ఎంతో శ్రేష్టమైన మాటలు, వాగ్దానం మీరు మాకు ఇచ్చారు, మీకు వందనాలు. దావీదునకు చూపిన శాశ్వతమైన కృపను మేము పొందుకోవాలంటే, మా తర్వాత మా సంతానం దీవించబడాలి అంటే ప్రభువా, నీ కృపను పొందుకోవాలి అంటే ప్రభువా, ఇగో దావీదు వంటి ఆత్మీయతను మేము కలిగి ఉండాలని, నీ మాట వినాలని, నీ వద్దకు రావాలని మీరు కోరుతున్నారు. అయ్యా అట్టి ఆత్మీయతను కలిగి మీరిచ్చే శాశ్వతమైన కృపను మా కుటుంబాలకు మేము సంపాదించుకోవడానికి సహాయం చేయండి. ఈ వాగ్దాన మాటలు విన్నా బిడ్డలందరినీ మీరు దీవించండి ప్రభువా. దినమంతా మీ కృప, మీ కాపుదల, మీ సంరక్షణ తోడు దయచేయండి. చేస్తున్న ప్రతి పనిలో మీ సన్నిధి తోడుగా ఉంచండి. ఎవరైనా ఈ సమయంలో బలహీనగా ఉండినట్లయితే ఉదయకాలం వారి సర్వ శరీరములు తాకమని ప్రార్థిస్తున్నాను. ఎటువంటి శరీర బలహీనతలు ఉన్నా, ఎటువంటి మానసిక ఒత్తిడి ఉన్నా దాన్ని యేసుక్రీస్తు నామములో లయపరచండి. నిబిడలకు సమాధానము, ఆరోగ్యమును కలుగు చేయమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. దినమంతా రాకపోకల్లో మీ సన్నిధిని కాపుదల దయచేసి అపవాది క్రియలు లయపరిచి ప్రతి ఒక్కరి చుట్టూ మీ సన్నిధి, మీ కాపుదల ఉంచి నడిపించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు రక్తం సంపూర్ణమైనది. అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను బహుగా దీవించునుగాక. ఆమేన్.